సారీ చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. ఓరల్ టెస్ట్లో, రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెంటలేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేరా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది? ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. వచ్చేస్తాను రా బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తానంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా
పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే పులి పులి డ్యూటీ సార్. పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. ఏ ముహూర్తం నువ్వు ఆఫీసులో అడుగు పెట్టావో గానీ బ్రహ్మోత్సవానికి భక్తులు వచ్చినట్టుగా కొత్త మెంబర్లు కట్టలు తెచ్చుకొని జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇంకొంతమంది కొత్త మెంబర్స్ జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. నువ్వు అసాధ్యుడు అయ్యా. కాదు తెలివైన వాడివి. థ్యాంక్ యూ సార్. రాజీ సార్ రమ్మంటున్నారు. రండి. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. రండి చూడండి. మేము చూస్తున్నామండి, మేడమే చిన్న చూపు చూస్తున్నారు. బాగా చెప్పావు. నేను చూడమన్నది అమ్మాయిని కాదు, నన్ను. ఓకే ఓకే. MLM మార్కెటింగ్ అంటే మెకన్నాస్ గోల్డ్, కాసుల పంట, బంగారు గని. ఇక్కడ కష్టపడ్డ వాళ్లకు కష్టపడ్డంత అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అందుకు ఉదాహరణ మిస్టర్ భరత్. నిలబడ్డావా? రా. ఇతను 30 రోజుల్లో తమిళ భాషలాగా 30 రోజుల్లో 30 లక్షలని చెప్పాడు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే 20 లక్షలు సంపాదించేశాడు. మనం జాయిన్ అవుతున్నాం కదా. అయినా భరత్, ఇకపోతే మేమండి కదయ్యా కంపెనీ గురించి. ఈ స్కీమ్ లో జరిగితే మొదట 1000 చూస్తారు, తర్వాత లక్షలు చూస్తారు, తర్వాత కోట్లు చూస్తారు. ఈడేంట్రా శివరాగ్రి సంఖ చూపిస్తున్నాడు. సంఖనాకి బొమ్మనా? మనలో మనమాట. మీ ఊరి జనాభా ఎంత? ఏం ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారా? లాభం లేదు. సచ్చే వరకు నేనే సిట్టింగ్ ప్రెసిడెంట్ ని. అవును, కోనసీమ కొబ్బరికాయకి నల్లి తెగులు అంటుకున్నట్టు మా కాశీపట్నానికి బలిలా అతుక్కున్నారు. ఎప్పుడు వదులుతారు? నోర్మయ్య మూడేసుకుని వాడికి ఓట్ల గురించి ఏం తెలుసు? నోర్మేయండి. ఆ డేట్ పిచ్చారువా? ఆయన చెప్పే మాటలు కాస్త వినండి. మీరు చెప్పండి సార్. అప్పు వీళ్ళు తిరిగి నాకే పెడుతున్నారే. వీళ్ళు ఎక్కడ మంచిది కాదు. రామారాజీ, వీళ్ళు డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని జాయిన్ చేసుకోమ్మా. రండి. వెళ్ళండి బాబు. మంచిదండి. పదండి. ఏం లేదు, ఏం భయం లేదు. రండి. సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట. ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి? దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడిత. నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా. ఈ శనిముండా చూసారా అల్లుడు గారు? మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధి ఎరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదలేదు. పోలే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి. దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి. అది ఓ గాడిదే. ఏంటి? ఈ గాడిద వెళ్ళు, ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.